గురుగారు ఏదైనా ఒక విషయం మనకు అర్థం కాకపోతే అదొక బ్రహ్మ పదార్థం అని అంటారు. బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి? అర్థం కానిదే అని ఈ ప్రశ్నలు అందరూ అంటూ ఉంటారు. ఇది ఏమైనా బ్రహ్మ విద్యనా అని ప్రాచీనులు అనేటటువంటి వారు, ఎంత విద్య అయినా కూడా ఇట్టే నేర్చుకునేటటువంటి వారు. విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు అని ఒక నవల, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ నవలని మనకు అందించారు. ఆ నవల కథాంశంలో కథానాయకుడికి నిద్ర సరిగా పట్టదు. కానీ ఆ సరిగా పట్టనటువంటి నిద్రలో తిక్కన్న, విష్ణు శర్మ అనే ఇద్దరు మహానుభావులు కనిపించి మాకు ఇంగ్లీషు నేర్పించండి అని అడుగుతారు. విష్ణు శర్మ పంచతంత్ర సృష్టికర్త, తిక్కన్న రామాయణ భారత భాగవతాలను అందించిన మహానుభావుడు, కవి బ్రహ్మ, నిర్వచనోత్తర రామాయణం, 15 పర్వాల భారతం. ఇలా ఎందుకు ఈ సమస్య అంటే, స్వర్గంలో ఆధునిక కవులు గురజాడ ఇలాంటి వాళ్ళంతా చేరారు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, మాకు రాదు కనుక మేము నేర్చుకుంటాం అనే ఉద్దేశంతో వచ్చాము అన్నారు. కథానాయక పాత్రధారి ఏబిసిడి చెప్పేయడంతో వాళ్ళు అలా విన్నారు. ఇలా చెప్పేసి తరువాత అన్నారు. తర్వాత అనేసరికి కథానాయకుడు అలా చెప్పకూడదు, ఏబి అంటూ మొదలుపెట్టి వీటిని తిరగవేసి చదివేంత చదువు మీకు రావాలి అంటే 15 ఏళ్ళు చదువుకోవాలి అన్నాడు. బిఏ దాకా చదవాలి అంటే 15 ఏళ్ళు అని అర్థం. ఇప్పుడే చెప్పేసి అప్పుడే వినేసి ఇలాగా చెప్పేస్తే ఎలా అంటే, విష్ణు శర్మ అంటాడు, ఈ విద్య ఏమైనా బ్రహ్మ విద్యనా బ్రహ్మ పదార్థమా? అలా వింటే ఇలా వచ్చేస్తుంది. తర్వాత అంటాడు, బ్రహ్మ విద్య బ్రహ్మ పదార్థం. బ్రహ్మజ్ఞానం అనగా రూపము లేనటువంటిది, అవస్థ లేనటువంటిది, శూన్యమైనటువంటిది అని శంకర భాష్యం మనకు తెలియజేస్తుంది. నద్వైతం అనే వివేచన చేస్తూ ఏది లేదు, ఏది కాదు, నేను కాదు, బ్రహ్మము కాదు, లోకము కాదు అంటూ ప్రశ్న వేస్తూ తరచి చూడగా చివరకు ఏది మిగులుతుందో అది తత్వమసి, అది బ్రహ్మము అంటాడు. బ్రహ్మము అంటే సులభమైన అర్థం ఆనందం. ఆనంద రూపం తెలుసుకుంటే బ్రహ్మం మనకు అర్థమైంది అంటుంది వేదాంత శాస్త్రం. ఆనందం అంటే మనకు తెలిసింది కాదు, మనకు తెలిసింది సంతోషం, మనకు తెలిసింది సుఖం. శరీరానికి కలిగేటటువంటి సౌఖ్యమునకే సుఖము అని పేరు, మనసుకు కలిగేటటువంటి సౌఖ్యమునకే సంతోషము అని పేరు. ఈ రెండింటికంటే కూడా మించి ఆత్మతృప్తి ఒకటి ఉంటుంది. ఆ ఆత్మతృప్తి ఆనందము, అది బ్రహ్మరూపము అని మనకు ఉపనిషత్తు వర్ణిస్తుంది. ఆనందవల్లి, బ్రహ్మానందవల్లి, భృగువల్లి, శిక్షావల్లి, వీటిల్లో బ్రహ్మస్వరూపం ఇంత విశ్లేషణాత్మకంగా వర్ణింపబడి ఉంది. బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆనందం. బ్రహ్మశ్రీ అంటే ఎవరు? ఎప్పుడూ ఆనందంగా ఉండేవారు, ఇది అర్థం.